2026 మార్చి 10న సెయింట్ జేమ్స్ పార్క్ వేదికగా జరిగిన యుఎఫా ఛాంపియన్స్ లీగ్ రౌండ్ ఆఫ్ 16 తొలి లెగ్ పోరులో ఎఫ్సీ బార్సిలోనా, న్యూకాజిల్ యునైటెడ్ జట్లు 1-1తో డ్రా చేసుకున్నాయి. ముందుగా 86వ నిమిషంలో న్యూకాజిల్ ఆటగాడు హార్వీ బార్నెస్ తొలి గోల్ చేసి తన జట్టుకు ఆధిక్యం అందించాడు. కానీ, ఆ తర్వాత 96వ నిమిషంలో బార్సిలోనా యువ సంచలనం లామిన్ యమల్ పెనాల్టీ కిక్ ద్వారా అదిరిపోయే ఈక్వలైజర్ కొట్టి మ్యాచ్ను డ్రాగా ముగించాడు. ఈ హోరాహోరీ మ్యాచ్తో ఈ రెండు జట్లు ఐరోపా టోర్నీల్లో ఆరోసారి తలపడ్డాయి. ఈ ప్రతిష్టాత్మక ఖండాంతర పోటీలో వారి తదుపరి ప్రయాణంపై ఈ ఫలితం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. నిజానికి, అంతకుముందు 2025 సెప్టెంబర్ 18న జరిగిన 2025/26 ఛాంపియన్స్ లీగ్ దశ మ్యాచ్లోనే బార్సిలోనా, న్యూకాజిల్ను 2-1తో ఓడించి నాకౌట్ స్టేజ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మ్యాచ్లో మార్కస్ రాష్ఫోర్డ్ 2 గోల్స్ చేసి అదరగొట్టాడు. ఈ మధ్య జరిగిన డ్రా, ఛాంపియన్స్ లీగ్ నాకౌట్ రౌండ్లలో ఎలాంటి గట్టి పోటీ ఉంటుందో స్పష్టం చేస్తోంది. గత రికార్డులను పరిశీలిస్తే, యూరోపియన్ పోరులో న్యూకాజిల్పై బార్సిలోనాకే ఆధిపత్యం ఉంది. మొత్తం 6 మ్యాచ్ల్లో 4 బార్సిలోనా గెలిచింది. న్యూకాజిల్ ఒక్క మ్యాచ్ గెలిస్తే 1 డ్రా అయింది. న్యూకాజిల్కు ఉన్న ఏకైక విజయం 1997 సెప్టెంబర్లో 3-2 స్కోరుతో సాధించిన ఒక గ్రూప్ స్టేజ్ విజయమే. ఆ మ్యాచ్లో ఫాస్టినో ఆస్ప్రిల్లా హ్యాట్రిక్ కొట్టి అదరగొట్టాడు. అయితే, అదే ఏడాది రిటర్న్ ఫిక్చర్లో బార్సిలోనా 1-0 తేడాతో ప్రతీకార విజయం సాధించింది. ఆ తర్వాత 2002-03 ఛాంపియన్స్ లీగ్ సెకండ్ గ్రూప్ స్టేజ్లో ఈ జట్లు మళ్లీ తలపడ్డాయి. ఆ 2 లెగ్స్లోనూ బార్సిలోనానే విజయం సాధించింది. స్కోర్లు వరుసగా 3-1, 2-0. ఈ సీజన్లో బార్సిలోనాకి ఒక పెద్ద విశేషం ఏంటంటే, జెరార్డ్ మార్టిన్ తెరపైకి రావడం. 2002 ఫిబ్రవరి 26న పుట్టిన ఈ 24 ఏళ్ల స్పానిష్ డిఫెండర్, ఎఫ్సీ బార్సిలోనాలో చాలా వేగంగా పైకి దూసుకొచ్చాడు. 2023 జూలైలో బార్సిలోనా బి టీంలో చేరిన మార్టిన్, 2024 ఆగస్టు 17న లా లీగాలో తన మొదటి టీం డెబ్యూని ఇచ్చేశాడు. అతని నిలకడైన ఆటతీరు చూసి, 2025/26 సీజన్కి సీనియర్ స్క్వాడ్లో అతనికి పర్మనెంట్ ప్లేస్ దొరికింది. ఇది అతని టాలెంట్కి, కోచ్ హాన్సీ ఫ్లిక్ అతనిపై పెట్టుకున్న నమ్మకానికి ఒక మంచి సాక్ష్యం. లెఫ్ట్ బ్యాక్గా, సెంటర్ బ్యాక్గా ఏ పొజిషన్లో అయినా ఆడగల మార్టిన్ సామర్థ్యం, కాటలాన్ దిగ్గజాలకు అతన్ని ఒక పెద్ద అసెట్గా మార్చింది. డిఫెన్స్లో గాయాల బెడదతో బార్సిలోనా ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో మార్టిన్ పాత్ర చాలా కీలకమైంది. రీసెంట్గా న్యూకాజిల్తో జరిగిన ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్లో ఎరిక్ గార్సియా, జూల్స్ కౌండే, అలెజాండ్రో బాల్డే వంటి కీలక డిఫెండర్లు అందుబాటులో లేరు. ఈ పరిస్థితి మార్టిన్ను సెంట్రల్ డిఫెన్స్లో స్టార్టర్గా నిలబెట్టింది. పావు కుబార్సీతో కలిసి ఆడబోయే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాలు మార్టిన్ ఎదుగుదలను, పెద్ద మ్యాచ్లలో సత్తా చాటే అతని సామర్థ్యాన్ని స్పష్టం చేస్తాయి. 2024/25 సీజన్లోనే అతను తన సత్తా చాటుకున్నాడు. 28 లీగ్ మ్యాచ్లు, 8 ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్లలో ఆడాడు. లా లిగా టైటిల్, కోపా డెల్ రే విజయం సహా బార్సిలోనా విజయవంతమైన సీజన్లో తనవంతు పాత్ర పోషించాడు. మార్టిన్ ఫస్ట్ టీంలోకి అడుగుపెట్టే క్రమంలో, మార్చి 21, 2025న స్పానిష్ అండర్-21 టీం తరఫున ఓ అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడాడు. అయితే, చేతికి గాయం అవ్వడం వల్ల 2025 యుఎఫా యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ నుండి తప్పుకోవాల్సి వచ్చినా, అతను జట్టుకు ఎంపికవడం మాత్రం భవిష్యత్తులో మంచి ఆటగాడు అవుతాడని స్పష్టం చేసింది. మార్చి 18, 2026న న్యూకాజిల్తో జరగనున్న రిటర్న్ లెగ్ మ్యాచ్ కోసం బార్సిలోనా సిద్ధమవుతున్న నేపథ్యంలో, డిఫెన్స్ లైన్లో మార్టిన్ కొనసాగింపు, అతని ప్రదర్శన చాలా కీలకమవుతాయి. యువ ప్రతిభావంతులను సీనియర్ జట్టులోకి తీసుకునే క్లబ్ వ్యూహానికి మార్టిన్ ఎదుగుదల ఒక గొప్ప ఉదాహరణ. ఇది జట్టుకు బలాన్ని, స్థిరత్వాన్ని అందించి, యుఎఫా ఛాంపియన్స్ లీగ్లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది.